శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులసి శంఖచూడుల వృత్తాంతం. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడు శంఖచూడుని సంహారానికై శివుని నియోగించి తన లోకానికి వెళ్ళెను. శంకరుడు దేవతలు ఉద్ధరించుటకు చంద్రభాగ నదీ తీరాన ఉన్న మర్రి చెట్టు నీడలో కూర్చుండి పుష్పదంతుడు అను గంధర్వుని శంఖచూడుని వద్దకు దూతగా పంపించెను. ఆ శంఖచూడుని నగరం అమరావతి కంటే గొప్పగా ఉంది. అక్కడి భవనాలు కుబేరుని భవనాల కంటే శ్రేష్టమైనవి. ఆ నగరం 5 యోజనాల విస్తీర్ణంతో 10 యోజనాలు పొడవుగా ఉంది. చుట్టూ 7 అగడతలున్నాయి. 100 కొలది వీధులున్నాయి. వాటిలో వర్తక సమూహాలు అనేక వస్తువులను తెచ్చి విక్రయిస్తారు. అక్కడ దివ్యాశ్రమాలు 100 కోట్లకు పైగా ఉన్నాయి. అట్టి నగర మధ్య భాగాన పుష్పదంతుడు శంఖచూడుని చూసెను. చంద్రుని వలె వలయాకారంలో ఉన్న అతని అంతఃపురానికి మరొక 4 అగడతలున్నాయి. వాటి వల్ల శత్రువులెవరూ దానిలో ప్రవేశించలేరు. భవనాలన్నీ మణినిర్మితాలు. అవి ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్వారపాలు ఎల్లప్పటికీ రక్షించే 12 ద్వారాలున్నాయి. రత్నాలతో చిత్రాలతో రత్న కలశాలతో ఉన్న కవాటముల ఆ ద్వారాలకున్నాయి. వాటిని ఎల్లప్పుడూ మహాబలపరాక్రమ సంపన్నులై దివ్యాస్త్రాలను ధరించి ఉన్న భటులు రక్షిస్తారు. అటువంటి ద్వారాలను అన్నింటినీ చూస్తూ పుష్పదంతుడు ప్రధాన ద్వారం చేరెను. పుష్పదంతుడు ప్రధాన ద్వారం చేరి అక్కడ శూలహస్తుడై మహాభయంకరంగా ఉన్న ద్వారపాలకునికి తాను వచ్చిన వృత్తాంతం వివరించి అతడి అనుజ్ఞతో లోనికేగి అంతఃపురాన్ని ప్రవేశించెను. అతడు దూత కావున ఎవ్వరూ అతన్ని అడ్డగించలేదు. ఆ విధంగా అంతఃపురాన్ని ప్రవేశించి అక్కడ ఉన్న ద్వారపాలకుని అనుజ్ఞతో అంతఃపురాన ఉన్న శంఖచూడుని దర్శించెను. అప్పుడు శంఖచూడు రత్నసింహాసనం పైన కూర్చుని రత్నదండం చేత పట్టుకుని ఒక భృత్యుడు బంగారు ఛత్రం పట్టుకొనగా మరికొందరు తెల్లని చామరాలు వీయిచుండగా రత్నాలంకార శోభితుడై సూక్ష్మ వస్త్రాలను మాల్యములను అనులేపనం ధరించి ఉండెను. అతని చుట్టూ అనేకులైన రాక్షసులు కూర్చుని ఉండరి. శస్త్రాస్త్రాలు ధరించిన భటులు అతని చుట్టూ తిరుగుచుండరి. ఆ విధంగా ఉన్న శంఖచూడుని చూసి పుష్పదంతుడు చాలా ఆశ్చర్యపడి శంకరుడు చెప్పిన యుద్ధ వృత్తాంతం యథాతథంగా తెలిపెను. ఓ మహారాజా, నేను శివుని దూతను. నా పేరు పుష్పదంతుడు. శంకరుడు చెప్పిన మాటలు యథాతథంగా చెబుతున్నాను, వినము. దేవతలకు రాజ్యమును అధికారమును ఇచ్చివేయము. దేవతలందరూ ఈ విషయాన్ని శ్రీహరిని శరణు వేడారు. అతడు శివునికి త్రిశూలాన్నిచ్చి నీ కొరకు పంపెను. ఆ పరమశివుడు చంద్రభాగా నదీ తీరాన మర్రి చెట్టు నీడలో కూర్చుని ఉన్నాడు. నీవు దేవతలకు వారి రాజ్యమిస్తావో యుద్ధం చేస్తావో స్పష్టంగా చెబితే శంకరునికి నేను చెబుతాను అనెను. దూతగా వచ్చిన పుష్పదంతుని మాటలు విని శంఖచూడు నవ్వి, నేను రేపు ఉదయం వస్తాను, నీవు వెళ్ళిపోమ్మనెను. పుష్పదంతుడు అట్లే బయలుదేరి వటవృక్షం యొక్క నీటిలో ఉన్న శివునితో శంఖచూడుని మాటలను అతని బలమును వివరించి చెప్పెను. ఆ సమయాన వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాస్కరుడు, కపిలాక్షుడు, దీర్ఘదంష్టుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలీభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు, అష్టదిక్పాలురు, కోట్టరి, కైటభి మొదలగు వారు వచ్చరి. భద్రకాళి, త్రిశూలం, శంఖచక్ర గదాజాయుధాలు, వైష్ణవాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం వంటి అస్త్రాలు ధరించి డాకిన్నులు, వికటలు వెంకటరాగా అక్కడికి వచ్చెను. భూతప్రేత పిశాచగణం, కూష్మాండ, బ్రహ్మ, రాక్షసులు, భేతాళులు, యక్షులు మొదలగు వారందరితో కలిసి కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి అతని పక్కన కూర్చుండెను. దూత అయిన పుష్పదంతుడు వెళ్ళిపోయిన తర్వాత శంఖచూడు అంతఃపురానికి వెళ్ళి తులసితో ఈ విషయమంతా చెప్పెను. యుద్ధవార్త వినబడగానే తులసి బాధపడుతూ పెదవులు ఎండిపోగా ఈ విధంగా తన భర్తతో అనెను. ఓ ప్రాణనాథుడా, ఒక్క క్షణం నా ఎదపై ఉండము. నా ప్రాణాలు రక్షించము. నీ మనసులోని కోరిక తీర్చుకొనము. నేను నిన్ను తనివి తీరా చూడనిమ్ము. నీ మాట వినగానే నా మనసు ఆందోళన పడుతున్నది. అట్లే ఈ తెల్లవారుజామున నాకు ఒక పీడకల వచ్చింది. అందువల్ల యుద్ధం విరమించుకోమని తులసి ప్రార్థించగా రాజైన శంఖచూడు తులసి దగ్గరనే తిని తాగి సత్యము హితమైన మాట ఇట్లు పలికెను. ఓ తులసి, కాలం అన్నింటినీ కలిగించును. సుఖం, హర్షం, దుఃఖం, భయం మొదలైనవి కాలం వల్లనే జరుగుతున్నవి. చెట్లు పెరిగి పెద్దవై పుష్పఫలాలు ఇచ్చి పడిపోవట కాలం మూలంగానే జరుగుతున్నది. ప్రాణులన్నీ ఈ కాలం వల్లనే పుడుతున్నవి, నశిస్తున్నవి. బ్రహ్మదేవుడు కాలాన్ని అనుసరించి ఈ విశ్వ సృష్టి చేయగా విష్ణువు కాలాన్ని అనుసరించి రక్షిస్తున్నాడు. అట్లే శంకరుడు కాల ప్రభావం వల్లనే ఈ విశ్వాన్ని లయింపచేస్తున్నాడు.
పరబ్రహ్మయకు కృష్ణుడు సైతం కాలాన్ని అనుసరించే బ్రహ్మాది దేవతలను ప్రకృతిని సృష్టిస్తున్నాడు. బ్రహ్మదేవుడు మొదలుకొని చీమల వరకున్న సమస్త ప్రపంచం అశాశ్వతం. వాటి కాలం తీరగానే నశిస్తున్నది. అందువల్ల సత్యస్వరూపుడు పరాత్పరుడు ఒక శ్రీకృష్ణుని సేవించము. అతని ఆజ్ఞ వల్లనే గాలి వీస్తున్నది, అగ్ని మండుతున్నది, ఇంద్రుడు వర్షిస్తున్నాడు, మృత్యువు తన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాడు. మృత్యువుకు, కాలానికి, యమునికి, సమస్త చరాచర సృష్టికి మూలపురుషుడగు శ్రీకృష్ణుని శరణ పొందము. నీవు ఎవరు, నేనెవరు, ఎవరు ఎవరికి బంధువు? ఆ భగవంతుడే నిన్ను నన్ను ఈ విధంగా కలిపినాడు. మరలా వియోగం కల్పింపనున్నాడు. అజ్ఞాని అగువాడు ఆపదల యందు శోక సమయాన బాధపడను, కానీ జ్ఞానవంతుడట్లు కాదు. అతడు సుఖ దుఃఖాల చక్రంలో ఆకులు పైకి కిందకి తిరుగుచున్నట్లే వచ్చును అని భావించును. నీవెవరి గురించి పూర్వం తపస్సు చేశావో ఆ నారాయణుడు వచ్చి జన్మలో భర్తగా పొందగలవు. నేను కూడా తపస్సు చేసి బ్రహ్మదేవుని వల్ల నిన్ను భార్యగా పొందాను. గోలోకమందలి బృందావనంలో నీ తపస్సుకు అనుకూలంగా గోవిందుని భర్తగా పొందుతావు. నేను కూడా ఈ రాక్షస శరీరాన్ని వదిలి గోలోకానికి వచ్చి నిన్ను చూస్తాను. నీవు కూడా అక్కడ నన్ను చూస్తావు. నేను రాధాదేవి శాపం వల్ల ఈ భారత భూమికి వచ్చాను, మరలా తిరిగి పోవుచున్నాను. అందువల్ల దుఃఖించాల్సిన పని లేదు. నీవు కూడా నీ శరీరం వదిలి దివ్య రూపం ధరించి శ్రీహరిని పొందుతావు. అందువల్ల శోకింపవద్దు అని శంఖచూడు తులసితో అనను. శంఖచూడు ఆ తర్వాత పుష్పచందనములు గల శృంగార తల్పంపై పడుకొనను. తులసిని తన దగ్గరకు తీసుకుని ఏడుస్తూ అతి దుఃఖిత అయి నిరాహారగా ఉన్న తులసిని మరలా ఓదార్చసాగాను. అట్లే శ్రీకృష్ణుడు తెలిపిన తత్వాన్ని ఆమెకు ఉపదేశించను. ఆ జ్ఞానాన్ని పొంది తులసి సమస్తం క్షణికమని భావించి శోకవిధురైంది. రతిక్రీడయందు ఆర్తులైన ఆ తులసి శంఖచూడులు నిర్జన వనాన తమ కోరిక తీర్చుకున్నారు. శృంగారానికి చెందిన కథలు చెప్పుకుంటూ వారిద్దరూ అర్ధనారీశ్వరుల వల్లే ఏకాంగులన్నట్టుగా భాషించిరి. ఒకరికొకరు తాంబూలం ఇచ్చుకొని తినుచు భుక్తశేషమును పరస్పరం మార్చుకుంటూ ఒకరికొరకు ఒకరు చామరాలు వీయిచు శృంగార రసమున ఓలలాడిరి. వారిరువురకు శృంగార విషయాన అపజయం లేదు. ఒకరిని మించి మరొకరన్నట్టుగా ఇద్దరూ జయం పొందిరి. ఓం శాంతి శాంతి శాంతి.